హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. లాస్ట్ సీజన్ తర్వాత వీళ్ళ మధ్య ఒక సపరేట్ రైవల్రీ బిల్డ్ అయింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ ని కలకత్తా క్లోజ్ గేమ్ లో ఓడించారు. ఆ మ్యాచ్ లో మనం మయాంక్ అగర్వాల్ కి హర్షత్ రాణా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మరి అక్కడితో ఆగారా అంటే ఫైనల్ మ్యాచ్ లో ఓడించి టీం మొత్తానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీన్ని మన వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. కలకత్తా టీం ని హోమ్ లో ఓడించి వాళ్ళపైన ఒక రివెంజ్ ని ప్లాన్ చేశారు. మరి సన్ రైజర్స్ టీం నిజంగానే రివెంజ్ తీర్చుకుంటారా లేదంటే కేకేఆర్ టీం వాళ్ళ డామినెంట్ చూపిస్తారా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే సన్ రైజర్స్ టీం వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో గెలిచినప్పటికీ బట్ లాస్ట్ 2 మ్యాచెస్ లో ఓడిపోయి వస్తున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం లాస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ ఎంఐ టీం పైన 116 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ ఈ 3 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఈచ్ ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఇక ఈ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 28 మ్యాచెస్ జరిగితే దీంట్లో కేకేఆర్ 19 సార్లు గెలవగా సన్ రైజర్స్ టీం 9 సార్లు మాత్రమే గెలిచారు. సో క్లియర్లీ కేకేఆర్ వాళ్ళ డామినెంట్ చూపిస్తున్నారు. ఆల్సో లాస్ట్ సీజన్ లో వీళ్ళ మధ్య 3 మ్యాచెస్ జరిగితే ఈ 3 మ్యాచెస్ లోనూ కేకేఆర్ టీమే గెలిచారు. మరి రీసెంట్ స్టాట్ చూసుకున్నా అండ్ ఓవరాల్ స్టాట్ చూసుకున్నా కలకత్తా టీం కి అడ్వాంటేజ్ కనిపిస్తూ ఉంది. ఇక వెన్యూ స్టాట్ చూసుకుంటే ఓవరాల్ గా ఈడెన్ గార్డెన్స్ లో 94 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 56 టైమ్స్ అయితే గెలిచారు. ఈవెన్ ఈ సీజన్ ఐపీఎల్ లో ఈ వెన్యూలో ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ లో కూడా చేజింగ్ చేసిన టీమే గెలిచారు. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కి మ్యాచ్ గెలవడానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే సో బేసిక్లీ ఈడెన్ గార్డెన్ ఒక కంప్లీట్లీ బ్యాటింగ్ సర్ఫేస్ అని చెప్పుకోవాలి. మనం లాస్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లోనే చూసుకున్నాం. ఇక్కడ బ్యాటర్స్ కి చాలా వరకు ఫేవరబుల్ గా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం జస్ట్ 10 ఓవర్స్ లోనే మోర్ దెన్ 100 రన్స్ స్కోర్ చేశారు. ఆఫ్టర్ దట్ ఆర్సీబీ బౌలర్స్ కంబ్యాక్ చేసి కేకేఆర్ టీం ని అండర్ 180 స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేశారు. అలానే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలర్స్ కి ఏమైనా హెల్ప్ ఉంటుందా అంటే అదే మ్యాచ్ లో ఆర్సీబీ టీం 16 ఓవర్స్ లోనే టోటల్ ని చేజ్ చేశారు. సో పిచ్ అయితే బ్యాటింగ్ కి చాలా వరకు కండక్టివ్ గా ఉంటుంది. బ్యాటర్స్ ఇక్కడ కంఫర్టబుల్ గా రన్ స్కోర్ చేస్తూ ఉంటారు. ఫర్ షూర్ ఈ మ్యాచ్ లో ఒక హై స్కోరింగ్ గేమ్ చూస్తాం. ఎనీవే ఈ మ్యాచ్ కి సంబంధించిన కేకేఆర్ యొక్క ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే వీళ్ళు మేబీ ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు. ఓపెనర్స్ గా వికెట్ కీపింగ్ బ్యాటర్ గా క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ అజింక్య రహానే, 4 లో వెంకటేష్ అయ్యర్, 5 లో రింకు సింగ్, 6 లో ఆండ్రే రసెల్, 7 లో రమన్దీప్ సింగ్, 8 లో హర్షత్ రాణా, 9 లో స్పెన్సర్ జాన్సన్, 10 లో వైభవ్ అరోరా, 11 లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా అంగ్రీష్ రఘువంశీ ఆడతారు. లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ చాలా వరకు అప్సెట్ చేశారు. వీళ్ళ ఓపెనర్స్ ఎర్లీగా అవుట్ అయిపోతుంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ అసలు నిలకడగా ఆడలేకపోతున్నారు. ఎస్పెషల్లీ వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ వీళ్ళిద్దరు అసలు ఫామ్ లోనే లేరు. ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడితే కనీసం 30 రన్స్ కూడా స్కోర్ చేయలేకపోయారు. ప్రతిసారి వీళ్ళ ఓపెనర్స్ అండ్ టాప్ ఆర్డర్ మాత్రమే రన్ స్కోర్ చేయాలి అంటే అది చాలా కష్టంగా మారుతుంది. సో ప్రతి ఒక్క బ్యాటర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదే బౌలింగ్ విషయానికి వచ్చేస్తే స్పిన్నర్స్ బాగానే రాణిస్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా పేస్ బౌలింగ్ లోనే ఉంది. స్పెన్సర్ జాన్సన్ అండ్ వైభవ్ అరోరా వీళ్ళిద్దరూ ఇన్కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. వీళ్ళిద్దరితో ఏదో కలకత్తా నెట్టుకొస్తుంది అని తప్పిస్తే కానీ ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ టీంలో ఇంపార్టెంట్ పేసర్స్ గా ఉన్నారు అనే ఇంటెన్షన్ చూపించడం లేదు. మరి సన్ రైజర్స్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ టీమ్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు మంచి స్ట్రాటజీస్ తో రావాలి. ఎనీవే ఎస్ఆర్స్ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే వీళ్ళు డెఫినెట్లీ చేంజెస్ తో వస్తారు. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్, నంబర్ 3 లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఎండ్రిచ్ క్లాసెన్, 6 లో అంకిత్ వర్మ, నంబర్ 7 లో అభినవ్ మనోహర్ పొజిషన్ లో ఆ తర్వాత టైడ్ అని ఆడిపించాలి. నంబర్ 8 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 9 లో హర్షల్ పటేల్, 10 లో మహమ్మద్ షమి, 11 లో జీసన్ అన్సారీ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఆడమ్ జంపా ఆడతారు. మరి లాస్ట్ 2 మ్యాచెస్ లో సన్ రైజర్స్ బ్యాటర్స్ చాలా వరకు స్ట్రగుల్ అయ్యారు. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఎటువంటి ఇంటెన్షన్ కూడా చూపించడం లేదు. ఓన్లీ ట్రెవిస్ హెడ్ మాత్రమే కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. ఈ మ్యాచ్ లో డెఫినెట్లీ అభిషేక్ శర్మ అతని ఓల్డ్ రిజం లోకి రావాలి. బికాస్ ఆఫ్ హెడ్ అండ్ అభిషేక్ వీళ్ళిద్దరూ మంచి స్టార్ట్ ఇవ్వగలిగితే ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ కూడా కాన్ఫిడెంట్ గా రన్ స్కోర్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ అలా కాకుండా వీళ్ళిద్దరూ ఎర్లీగా అవుట్ అయిపోతే ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ అగ్రెసివ్ గా రన్ స్కోర్ చేయడానికి వెళ్లి అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.
అయితే లాస్ట్ మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ టీమ్ కి అనికేత్ వర్మ లాంటి ఒక స్టార్ ఫినిషర్ దొరికాడు. లాస్ట్ మ్యాచ్ లో ఎగెనిస్ట్ డీసీ పైన 70 రన్స్ క్రూషియల్ నాక్ ఆడాడు. ఇతను వచ్చాక సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ కి ఒక పవర్ యాడ్ అయిందని చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా పవర్ ప్లే లో ఒక మంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే పవర్ ప్లే లో వికెట్స్ తీసుకుంటే ఆ మొమెంటమ్ ని క్యారీ చేయవచ్చు. పర్టికులర్ గా మహమ్మద్ షమి ఈ మ్యాచ్ లో డెఫినెట్లీ వికెట్స్ తీసుకోవాలి. ఆల్సో జీసన్ అన్సారీ లాస్ట్ మ్యాచ్ లో బాగా పెర్ఫామ్ చేయడం సన్ రైజర్స్ టీమ్ కు ఒక బిగ్ పాజిటివ్ అనే చెప్పుకోవాలి. ఇతను డెబ్యూ మ్యాచ్ లోనే 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆల్సో హర్షల్ పటేల్ టూ మచ్ రన్స్ ని కన్సిడర్ చేయకుండా మ్యాచ్ ని కంట్రోల్ లో పెడుతూ ఉన్నాడు. మరి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ గెలవాలి అంటే కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకొని కలకత్తా బ్యాటర్స్ పైన ప్రెజర్ పెట్టాలి. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే ఫర్ షూర్ ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ కంబ్యాక్ చేయాలి. ఎస్పెషలీ లాస్ట్ మ్యాచ్ లో డీసీ తర్వాత పాట్ కమిన్స్ ఏమని చెప్పాడు అంటే మనం 160, 170 స్కోర్స్ కూడా చేయొచ్చు. కానీ ఇది మన ఇంటెన్షన్ కాదు. మన మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి అగ్రెసివ్ గా ఆడాలి. సో సన్ రైజర్స్ టీమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్ లో వీళ్ళు 300 రన్స్ కొట్టినా సర్ప్రైజ్ అవ్వాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయాము అనే డిసప్పాయింట్మెంట్ తో లేకుండా ఒక పాజిటివ్ అప్రోచ్ తో ఉన్నారు. మరి ఈ మ్యాచ్ బ్యాటింగ్ కండిషన్స్ లో ఆడుతున్నారు కాబట్టి సో సన్ రైజర్స్ లో ప్రతి ఒక్క బ్యాటర్ కూడా వాళ్ళ సత్తా చూపించాలి అని ఆడతారు. ఇక కేకేఆర్ ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ లో ఆడబోతున్నారు. వాళ్ళకి ఎగెనిస్ట్ సన్ రైజర్స్ పైన చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి మ్యాచ్ గెలవడానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ చేసి మ్యాచ్ గెలవాలి అని నేను కోరుకుంటున్నా. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.